ఓం శ్రీ మహాగణాధిపతే నమః. జూలై 3వ తేదీ గురువారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూలై 3వ తేదీ గురువారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. ప్రతి విషయంలో మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారు. అనుకోని విధంగా కాలం కూడా కలిసి వస్తుందండి. చక్కగా రెండు చేతుల సంపాదించుకునే అవకాశం అయితే మీకు లభిస్తుంది. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో మీరు కోరుకున్న విధంగా విజయాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. ప్రతి పనిని కూడా ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. అదే ఈరోజు మీ విజయ రహస్యంగా ఉండబోతుంది. అన్నింటిలోనూ కూడా తెలివితేటలతో ఆలోచించడం, చక్కగా నిర్ణయాలు తీసుకోవటం, అన్ని విషయాలలోనూ కూడా చురుగ్గా ఉండటం, ప్రతి పనిలోనూ కూడా మీకు విజయాలను చేకూర్చడం మాత్రమే కాకుండా మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకునే విషయంలో కూడా మీరు ముందంజలో ఉండగలుగుతారండి. చక్కగా సంపాదన విషయంలో కూడా ఆదాయ మార్గాలు పెరగటం, ఆదాయం రెట్టింపు అవ్వటం, ఆదాయంలో చక్కటి లాభాలు రావటం, మీ చేతికి సమయానికల్లా డబ్బు అందటం, అన్ని విధాలుగా కూడా మీకు ఎంతో సంతృప్తిని ఆనందాన్ని కలుగజేస్తుందండి. అంటే ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. చక్కగా ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం అయితే ఉంటుందండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా ఇది వర్తిస్తుందండి. దైవానుగ్రహంతో ప్రతి పనిలోనూ కూడా విజయాలను పొందగలుగుతారు. గతంలో ఏదైతే కష్టాలను కానీ ఇబ్బందులను కానీ ఎదుర్కొన్నారో అవి వ్యక్తిగత పరమైనవైనా అయ్యుండొచ్చు, లేదా మీ యొక్క వృత్తిరీత్యా ఏదైనా అయ్యుండొచ్చండి. అటువంటి వాటి విషయం నుంచి చక్కటి విముక్తి అనేది మీకు లభిస్తుంది. అంటే ఆ సమస్యలు ఏవైతే ఎదుర్కొన్నారో వాటి నుంచి నేర్చుకున్న పాఠాల ద్వారా, వాటి నుంచి నేర్చుకున్న మెలకువల ద్వారా మీరు ఈరోజు కొత్త కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఇక మీదట అటువంటి వ్యవహారాలు మీకు జరగకుండా జాగ్రత్త పడగలుగుతారు. వాటినన్నిటి నుంచి బయటపడి ఎంతో చక్కగా మీరు రోజునైతే ప్రశాంతంగా గడిపే అవకాశం, ఇక భవిష్యత్తులో అలాంటివి జరగకుండా చూసుకునే ఆలోచనతో ముందుకు వెళ్ళగలుగుతారండి. అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. అయితే ఎవరైనా మిమ్మల్ని చూసి, అంటే మీ యొక్క పనితీరును చూసి కానీ, మీ యొక్క వ్యవహార శైలిని చూసి కానీ అసూయ పడేవారు కానీ, లేదా మీరంటే పడని వారు, మీరంటే గిట్టని వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారి విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తలను అయితే వహించవలసి ఉంటుందండి. అంటే మీరు చెయ్యని తప్పులకు మిమ్మల్ని ఇబ్బంది పరచడం కానీ, లేదా మీరు అనుకోని విధంగా వారు మీకు ఇబ్బందులు కలుగ చేయాలని చూడటం కానీ ఇట్లాంటివి జరిగే అవకాశం అయితే ఉండబోతుందండి. అందువలన కొంతవరకు జాగ్రత్తలను వహించటం, ఏ విధమైన పరిణామాలు ఎదురవుతున్నా అక్కడి నుంచి తెలివితేటలతో మీరు తప్పుకోవటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. భవిష్యత్తులో వచ్చే ప్రమాదాల నుంచి కూడా మీరు తప్పించుకోగలుగుతారండి. ఇక అన్ని విధాలుగా కూడా కాలం అయితే కలిసి వస్తుందండి. బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు ఇట్లాంటివి ఏవైతే చేస్తున్నారో అటువంటి వాటిలో కూడా చక్కగా రాణించగలుగుతారు. అటువంటి వాటిలో కూడా మీదైన శైలిలో మీరు చక్కగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. మీ పనులు ఏవైతే ఉన్నాయో మీ పనులు మాత్రమే కాకుండా మిమ్మల్ని నమ్ముకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరి పనులను కూడా మీరు భుజాల మీద వేసుకుంటూ బాధ్యతగా చక్కగా ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతారు. చక్కగా మీరు వాటన్నిటినీ కూడా చక్కబెట్టగలుగుతారండి. వారి యొక్క ఆశీస్సులు కూడా, వారి యొక్క సంతోషం కూడా మీ సంతోషంలోనే చూసుకోగలుగుతారు. ఆ విధంగా ఈరోజు మీ యొక్క ప్రవర్తన శైలి అయితే ఉండబోతుందండి. ఇక కుటుంబ వాతావరణం ఏదైతే ఉందో కుటుంబ వాతావరణం కూడా అంతా అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి చక్కటి సహాయ సహకారాలు లభిస్తాయి. మీరు వారి కోసం కొన్ని ముఖ్యమైన ఆలోచనలను కూడా చేయగలుగుతారు. భవిష్యత్తు అవసరాల కోసం కొంత పొదుపు నిల్వలను కూడా చేసుకోగలుగుతారండి. అంతేకాకుండా కొంతవరకు కొత్త కొత్త నిర్ణయాలతో మీ యొక్క కుటుంబాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళి ఆర్థికంగా నిలదొక్కునే విధంగా మీ ఆలోచనలతో ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉండబోతుందండి.
అన్ని విధాలుగా కూడా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా వారు మీకు చేదోడు వాదోడుగా ఉండటం, మీకు సలహాలను ఇవ్వటం, మీ వెన్నంటే ఉండటం, మీ నిర్ణయానికి వారు గౌరవాన్ని అందించటం మీకు మరింత ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేస్తుందండి. పనిలో కొంతవరకు పని భారం అనిపించినప్పటికీ కూడా మీ పనులను అయితే సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. మీరు అనుకున్న సమయానికల్లా అన్ని పనులు పూర్తి చేసుకోవడమే కాకుండా ఒక గౌరవప్రదమైన స్థానాన్ని కూడా దక్కించుకోగలుగుతారండి. అందరి మనస్సులను గెలుచుకునే విధంగా మీ యొక్క సత్ప్రవర్తన అయితే ఉంటుందండి. మీ యొక్క మాట తీరు కానీ మీ ప్రవర్తన కానీ అందరినీ మెప్పించే విధంగా ఉండటం కూడా చక్కటి విజయాలను మీకు తెచ్చిపెడుతుందండి. ఇక ఆరోగ్యరీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను వహించటం, కొంతవరకు మెలకువలను పాటించటం, వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే మీరు ఎంతో సంతోషంగాను ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారు. మీరు ఏదైతే తరగతి గదిలో పరీక్షలు కానీ విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలు కానీ పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. కోరుకున్న విధంగా మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి ఉన్నతమైన స్థానాన్ని దక్కించుకుని సంతోషంగా శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన శైలిలో పెట్టుబడులు పెట్టుకుంటూ వెళ్ళి చక్కటి రోజుగా లాభాలతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో మెలకువలను ప్రదర్శిస్తూ మీరు కోరుకున్న విధంగా ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలను మీరు మరింతగా తెలివితేటలతో వ్యవహరిస్తూ ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. మీరు కోరుకున్న గౌరవప్రదమైన విధంగా చక్కటి ఆదాయాన్ని సంపాదించుకొని ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపారం చేసేవారు చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారో అటువంటి వారందరికీ కూడా మీకు మీ వ్యాపారాన్ని మరింతగా మెలకువతో ముందుకు తీసుకువెళ్ళే అవకాశం లభిస్తుందండి. వ్యాపారంలో కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వ్యాపార విస్తరణకు అవసరమయ్యే అన్ని మెలకువలను ప్రదర్శించగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో చక్కటి నిర్ణయాలతో మీరు కోరుకున్న విధంగా వ్యాపార విస్తరణ చేస్తూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగస్తులైన వారికి కూడా మీరు పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం అనిపించినప్పటికీ కూడా మీ పనులనన్నిటినీ కూడా సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని మీరు ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. అంతేకాకుండా మీ పనికి తగిన గుర్తింపును కూడా సంపాదించుకోగలుగుతారు. సహ ఉద్యోగులతో చక్కటి స్నేహపూర్వకమైన వాతావరణాన్ని అయితే ఏర్పరచుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. పనిలో కాసింత పని భారం అయితే ఉంటుంది. అయినప్పటికీ కూడా దాన్ని పట్టించుకోకుండా మీ పనులన్నింటినీ కూడా మీరు సమయానికల్లా పూర్తి చేసుకునే అవకాశం మీకు లభిస్తుందండి. చక్కగా మీరు మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రణాళికలు వేసుకుంటూ ఒకదాని వెంట చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు. మీ స్నేహితులు కానీ సన్నిహితులు కానీ కుటుంబ సభ్యుల నుంచి కానీ అన్ని విధాల సహాయ సహకారాలు లభిస్తాయి. మీరు కోరుకున్న విధంగా దైవ సంబంధమైన కార్యక్రమాలలో కానీ మీ మనసుకు నచ్చిన విషయాలలో కానీ కాసింత సమయాన్ని కేటాయించుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీకు అనుకూలమైన మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉండబోతుందండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా
మీరు కోరుకున్న మీ అర్హతకు తగినట్టు చక్కటి స్థానాన్ని మీరు పొందే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు ఎంత పనిభారం ఉన్నప్పటికీ కూడా మీ పనులన్నింటినీ కూడా సకాలంలో సమయానికల్లా యథావిధిగా పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిరు వ్యాపార రంగంలో ఉన్నారో, చిన్న వ్యాపారస్తులకు కూడా మీ వ్యాపార విస్తరణ చేసే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో గట్టి పోటీతత్వంతో ముందుకు వెళ్ళగలుగుతారు. కొత్త నిర్ణయాలను అమలుపరుచుకుంటూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో, భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి. చక్కగా మీరిద్దరి మాట ఒకటే ముందుకు వెళ్ళగలుగుతారు. అన్ని నిర్ణయాలను కూడా ఒకరికొకరు పంచుకుంటూ తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటూ చక్కటి సలహాలను ఇస్తూ రోజునైతే ఎంతో సంతోషంగాను ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ప్రేమ వ్యవహారంలో ఉన్నారో, ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం తెలివితేటలతో వ్యవహరించవలసి ఉంటుందండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో, రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా కొత్త నిర్ణయాలను ఈరోజు మీరు తీసుకోగలుగుతారండి. మీ యొక్క స్థానాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అందరి మేలు కోరే విధంగా చక్కటి ప్రణాళికలను వేసుకొని ప్రతి పనిని అమలుపరచగలుగుతారండి. గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క హోదాతో చక్కగా అన్ని పనులను అమలుపరుస్తూ సంతోషంగా శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ, మీకు అనుకూలమైన విధంగా కోర్టు తీర్పులు రావటం కానీ, లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా విషయాలలో మధ్యవర్తుల ద్వారా మీకు సమాచారం తెలియటం కానీ మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు మొత్తం అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న పేదవారికి ఒకరికి కానీ, ఇద్దరికి కానీ, ముగ్గురికి కానీ గోధుమలతో చేసిన తీపి రొట్టెలను ఆహారంగా పంచిపెట్టడం వలన మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.